మన వంటగది మాయాజాలం టమాటా ప్రస్థానం. వందల సంవత్సరాలుగా మనం నిత్యం వాడుతున్న టమాటా చుట్టూ ఒక పెద్ద రహస్యం దాగి ఉందంటే నమ్ముతారా? ఎవరినైనా టమాటా పండా లేక కూరగాయనా అని అడిగితే వంటల్లో వేసే టమాటా కూరగాయ కాకపోతే పండేలా అవుతుందని నవ్వుతూ ఎదురు ప్రశ్న వేస్తారు. కూరల్లో అద్భుతమైన రుచిని అందించడమే కాకుండా శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే టమాటాకు మార్కెట్లో ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అందుకే దీని ధరలు పెరిగినా తగ్గినా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 9,000 కంటే ఎక్కువ టమాటా రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉండే లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అలాగే ఇది చర్మాన్ని యవనంగా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. సూర్యుని నుండి వచ్చే హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో, కడుపులో హానికరమైన బ్యాక్టీరియా వృద్ధిని అరికట్టడంలో టమాటా కీలక పాత్ర పోషిస్తుంది. మనలో చాలా మందికి తెలియని పచ్చి నిజం ఒకటి ఉంది. సైన్స్ నియమాల ప్రకారం టమాటా 100% ఒక పండు. వినడానికి కాస్త వింతగా అనిపించినా ఇది ముమ్మాటికి నిజం. వృక్షశాస్త్ర సూత్రాల ప్రకారం ఒక పువ్వు నుంచి అభివృద్ధి చెంది లోపల గింజలను కలిగి ఉండే ఏ మొక్క భాగమైనా పండు కిందకే వస్తుంది. ఈ లెక్కన టమాటాలో గింజలు ఉంటాయి కాబట్టి అది ఖచ్చితంగా పండే. ప్రపంచ ఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కూడా టమాటాను పండ్ల జాబితాలోనే చేర్చింది. తొలినాళ్లలో విషపూరితమైన అడవి పండుగ భారతీయులు దీన్ని దూరం పెట్టారు. 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు దీన్ని మన దేశానికి పరిచయం చేసినప్పుడు ఇక్కడి ప్రజలు దీన్ని ఒక అడవి పండుగ, తింటే ప్రాణాలకే ప్రమాదకరమైన విషపూరితమైనదిగా భావించి చాలా కాలం పాటు దూరంగా పెట్టారు. ఆ రోజుల్లో మనవాళ్లు వంటల్లో పులుపు కోసం కేవలం చింతపండు, నిమ్మకాయలను మాత్రమే వాడేవారు. కాలక్రమేణా టమాటాలోని పులుపు రుచి అందరినీ ఆకట్టుకుంది. పచ్చిగా తింటే పండు అని, వండి తింటే కూరగాయ అనే నమ్మకం ప్రజల్లో బలపడ్డంతో ఇది పూర్తిగా కూరగాయల జాబితాలోకి చేరిపోయింది. ఈ పండు కూరగాయ వివాదం ఏకంగా న్యాయస్థానం మెట్లు కూడా ఎక్కింది. 1893లో అమెరికాలో జరిగిన ప్రసిద్ధ నిక్స్ వర్సెస్ హెడెన్ కేసులో దిగుమతి చేసుకునే కూరగాయలపై పన్ను విధించాలని, పండ్లపై పన్ను ఉండకూడదనే నియమం ఉండేది. టమాటా ఒక పండు కాబట్టి దానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని వ్యాపారులు వాదించారు. కానీ అమెరికా సుప్రీంకోర్టు మాత్రం సైన్స్ను పక్కన పెడితే ప్రజలు దీన్ని నిత్యం కూరగాయలాగే వండుకొని తింటున్నారు కాబట్టి చట్ట ప్రకారం టమాటా కూరగాయల వర్గం కిందకే వస్తుందని చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది.